హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి ఓ లచ్చా గుమ్మడి అనేటువంటిది గాకి గావత్తు డాకి డావత్తు తాకి తావత్తు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. వేములు పూసే వేములు కాసే ఓ లచ్చా గుమ్మడి, వేములు పండ్లు పక్షులు మేసే ఓ లచ్చా గుమ్మడి. అక్కడ పండ్లు చాలా ఎక్కువగా వేములు పూసే చెట్లకు పూలు అనేటువంటిది పూసినాయి. తర్వాత వచ్చేసి వేముల పండ్లు పక్షులు మేసే, తర్వాత వచ్చేసి ఆ యొక్క పండ్లను వచ్చేసి పక్షులన్నిటినీ తిన్నాయి. తర్వాత వచ్చే పక్షులన్నీ వాగు చేరేనాయి ఓ లచ్చా గుమ్మడి. వాగు చేరి నీళ్లు తాగే ఓ లచ్చా గుమ్మడి అక్కడికి వెళ్ళి ఏం చేశాయి, నీళ్లు తాగాయి అనమాట. వాగులో నుంచి నీళ్లు తాగి ఒడ్డుకెక్కి ఓ లచ్చా గుమ్మడి, ఒడ్డునున్న మల్లె మొగ్గ ఓ లచ్చా గుమ్మడి. ఒడ్డులో ఒక మల్లె మొగ్గ ఉన్నదంట. తెంపి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మడి, తెంపి పెట్టు సత్తెమ్మత్త ఓ లచ్చా గుమ్మడి. ఆ యొక్క మల్లె పువ్వును మొగ్గను వచ్చేసి తెంపి పెట్టు సత్తమ్మత్త, పంచి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మడి అంటే విరగబూసాయనమాట ఆ యొక్క పూలు. ఆ యొక్క పూలను పంచిపెట్టడానికి కూడా ఎవరు లేరు. పంచిపెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మడి, పంచిపెట్టు జగ్గయ్య మామ ఓ లచ్చా గుమ్మడి. పాఠంలోని బొమ్మలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్పండి. పాఠంలోని బొమ్మలో చెట్టు ఉంది, చెట్టు నిండా రకరకాలైనటువంటి పక్షులు ఉన్నాయి. క్రింద ఒక వాగు ఉంది, సీతాకోచిలుకలు రకరకాలైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. గేయంలో పక్షులు ఏం చేశాయి, ఏ పక్షులు ఏమేం చేస్తాయి. గేయంలో పక్షులు అరుస్తూ ఉన్నాయి, కొన్ని పక్షులు కూస్తూ ఉంటాయి, కొన్ని పక్షులు వచ్చేసి గూటిలో నుండి తమ పిల్లలను చూసుకుంటూ ఉన్నాయి, మరికొన్ని ఆకాశంలో ఎగిరి వాటికి కావలసిన ఆహార మెతుకులను వెతుకుతుంటాయి. పక్షులు నీళ్లు ఎక్కడ తాగాయి, నీళ్లు ఇంకా ఎక్కడెక్కడ ఉంటాయి. పక్షులు నీళ్లు వాగులో తాగాయి, నీళ్లు ఇంకా చెరువులు నదులు ఎన్నో తోటల్లో నీళ్ళు అనేటువంటిది ఉంచితే వాటిని తాగుతాయి అన్నమాట. బావుల్లో కూడా ఎక్కువ ఉంటాయి, కానీ వచ్చేసి ఆ బావిలో లోపలికి వెళ్ళి తాగవన్నమాట. తర్వాత గేమ్లోని వాక్యాలు చదవండి, పాఠము ఆధారంగా తర్వాత వాక్యాలని రాయండి. ఇక్కడ వచ్చేసి వేముల పండ్లు పక్షులు మేసే ఓ లచ్చా గుమ్మడి, పక్షులన్నీ వాగు చేరే ఓ లచ్చా గుమ్మడి, ఒడ్డునున్న మల్లె మొగ్గ ఓ లచ్చా గుమ్మడి, తెంపి పెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మడి, పంచిపెట్ట ఎవరు లేరు ఓ లచ్చా గుమ్మడి, పంచిపెట్టు జగ్గయ్య మామ ఓ లచ్చా గుమ్మడి. మనము మిగతావి రాసామన్నమాట. ఈ పాఠాన్ని చదవండి, పాఠంలోని ఒత్తు అక్షరాల పదాలను రాయండి. ఈ యొక్క పాఠంలో లచ్చా గుమ్మడి, నీళ్లు, సత్తెమ్మత్త, పండ్లు, ఒడ్డుకెక్కే, పంచిపెట్ట, పక్షులు, మల్లె మొగ్గ, జగ్గయ్య అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి. తర్వాత వచ్చేసి క్రింది పదాలు స్పష్టంగా చదవండి. గాకి గావత్తు, తాకి తావత్తు, డావత్తు ఉన్నటువంటి అక్షరాలను గోళాన్ని చుట్టాలన్నమాట. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని మనం చూద్దాము. బుగ్గ, అగ్గి, ముగ్గు, అగ్గువ, పగ్గం, లగ్గం, బుగ్గి, బొగ్గు, మగ్గం, మొగ్గ, బిడ్డ, లడ్డు, గడ్డి, గుడ్డు, ఎక్కబుడ్డి, మెత్త, ఒడ్డాణం, వడ్డీ, గడ్డం, పచ్చగడ్డి, ముత్తాత, పత్తి, పొత్తు, కత్తెర, పువ్వుల గుత్తి. ముత్తాత, సుత్తి, వత్తులు, ఎత్తు, అగరుబత్తి. తర్వాత క్రింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాను చెప్పండి. అగ్గి, ఒడ్డాణం, బత్తాయి, గడ్డపార, అగ్గువ, విత్తనం, బుగ్గ, కబ్బడి, గిత్త. తర్వాత క్రింది ఖాళీలను సరైనటువంటి పదాలతో పూరించండి, చదవండి. ఇక్కడ ఇచ్చినటువంటి పదాలను ఉపయోగించి మనము కొన్ని పూరిద్దాము. ఆవు అరటిపండు తింటుంది లేదా గడ్డి తింటుంది. నాయన చెల్లెలిని బుజ్జి అంటారు. కుంపటిలో బొగ్గులు వేస్తారు. ఇంటి ముందు ముగ్గులు పెడతారు లేదా ఇంటి ముందు గొబ్బెమ్మను పెడతారు. బట్టలను కత్తెరతో కత్తిరించాలి. తర్వాత క్రింది ఒత్తు అక్షరాలను గుణింతాలను రాయండి, అవి ఉండే పదాలను రాయండి. ఇక్కడ ఈ విధంగా గుణింతాలను రాయండి. తర్వాత గళ్ళలోని అక్షరాలతో కొత్త పదాలు అనేటువంటిది రాయండి. కత్తి, గుడ్డి, గుడ్డు, గడ్డి, అత్త, బొత్తను, బొగ్గు, సుత్తి, గుత్తి. క్రింది బొమ్మల పేర్లు రాయండి, వాటితో వాక్యాలు అనేటువంటిది రాయండి. ముగ్గు, ఇంటి ముందు అందమైనటువంటి ముగ్గులు ఉన్నాయి. మగ్గంలో బట్టలు నేస్తారు. లడ్డూలు చేసిన అమ్మ. సుత్తితో శీలలను గోడలపై కొడతారు. వడ్డాణం, నడుముకు వడ్డాణం చాలా అందంగా ఉంటుంది.
కత్తెరతో బట్టలు కత్తిరిస్తారు. ఇక్కడ క్రింది పదాలను జత చేయండి, వాటితో వాక్యాలు అనేటువంటి రాయండి. ఇప్పుడు చూడండి, కొత్త కుండ. ఇక్కడ కొత్త కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి. సో ఈ విధంగా వచ్చేసి మనకు మొదట జత చేసి తర్వాత వచ్చేసి వాక్యాలని రాయండి. ఇక్కడ చూడండి, కొత్త కుండ, చెత్త బుట్ట, దొడ్డు బియ్యం, తాత దగ్గు, కమ్మని బజ్జి, కర్ర బొగ్గు. కొత్త కుండలో నీళ్లు చల్లగా ఉంటాయి, చెత్త బుట్టలో చెత్తను పారవేయాలి, దొడ్డు బియ్యంతో అమ్మ అన్నం వండింది, తాత రాత్రంతా దగ్గుతూనే ఉన్నాడు, అమ్మ కమ్మని బజ్జీ చేసి పెట్టింది, కర్ర బొగ్గు కుంపటిలో పేర్చి నీళ్లు కాచింది అమ్మ. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక బొమ్మ ఉంది, ఆ యొక్క బొమ్మ ఆధారంగా కథ అనేటువంటి చెప్పండి, రాయండి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ వచ్చేసి ఎలుగుబంటి కాలితో తనుతూ ఉందన్నమాట కుందేల్ని. సో ఇది ఊహగా రాసిందే. మీకు తెలిసినటువంటి ఊహ చిత్రాన్ని ఊహించుకొని మీరు ఈ కథని రాయండి. క్రింది బొమ్మను ఆధారంగా కథ చెప్పండి, రాయండి. ఒక అడవిలో ఒక ఎలుగుబంటి కుందేలు ఉండేవి. ఒకసారి కుందేలుకి ఆహారం దొరికింది. అదే సమయంలో ఎలుగుబంటికి ఎక్కువగా ఆహారము దొరకలేదు. ఎక్కడ ఆహారం దొరకలేదు. కుందేలు తింటున్నప్పుడు ఎలుగుబంటి నాకు కొంత ఆహారాన్ని పెట్టవా అని అడిగిందనమాట. అడిగేసరికి అందుకు కుందేలు నా దగ్గర లేదు అని, దొరికిందే కొంత, నీకు ఎలా పెట్టగలను అని చెప్పిందనమాట. ఒకరోజు చెట్టు పైన ఉయ్యాలు ఊగుతూ ఉంది ఎలుగుబంటి. అప్పుడు కుందేలు వెళ్ళి నేను ఉయ్యాలు ఊగుతాను అన్నది. అందుకు ఎలుగుబంటి ఎక్కువ అని చెప్పి బాగా వేగంగా ఉప్పివేసి కాలితో ఒక తన్నిందనమాట కుందేలుని. కుందేలు ఎగిరి చాలా దూరం పడిపోయింది, నడుము ఇరగొట్టుకుందనమాట. దీని ద్వారా తెలుసుకున్న నీతి ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి వాటిని కాస్త కూస్తో పంచాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది.